నమస్కారం, ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. శ్రీ గురుభ్యో నమః. మన ఎల్వి నగర్ కాలనీలో దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఘనంగా అవతారాలు వేయడం జరుగుతుంది. విజయవాడలో ఏ విధంగా అయితే అవతారాలు వేస్తారో ఇక్కడ కూడా అలాగే వేస్తారు. పొద్దున్న 5 గంటల సమయానికి అభిషేకం జరుగుతుంది. పంచామృత అభిషేకం ఘనంగా జరుగుతుంది. మరియు ప్రతిరోజు దసరా నవరాత్రులు ఎన్ని రోజులైతే ఉన్నాయో ఆ 10 రోజులు కూడా సాయంత్రం చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. అలాగే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులు రోజుకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. వేల మంది భవానీలు వస్తారు, దర్శనాలు చేసుకుంటారు. ఇవాళ లలితాదేవి అవతారంలో మనకు దుర్గాదేవి అమ్మవారి దర్శనం ఇస్తారు. దగ్గర ఎక్కువ మంది భక్తులు వస్తున్నారా? వస్తున్నారు. మాట చెప్పండి మీరు కూడా. మా ఆలయంలో 4000 నుంచి 5000 మంది వరకు అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం విజయదశమి రోజు అన్నసమారాధన కార్యక్రమం ఉంటుంది. అలాగే మా ఆలయంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. విజయవాడలో ఎలా అయితే అవుతాయో ఎక్కడెక్కడ అలాగే అలంకారాలు అవుతాయి. ఈ రోజు లలితాదేవి అవతారం కుంకుమార్చన అయింది. ఇప్పుడు హోమం కూడా అవుతుంది, చండీ హోమం కూడా అవుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎల్బీ నగర్ గాజువాకలో అమ్మవారమ్మ లలిత అవతారెత్తి ఈరోజు వేల మంది భక్తులతో పూజలు హోమాలు అందుకుంటున్నారు. ఎస్వీఎన్ న్యూస్, అన్ను, గాజువాక, ఎల్బీ నగర్.